వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను రమా మండవా. ఈ రోజు ఇంటర్వ్యూలో నేను మీకు ఒక పర్సన్ పరిచయం చేయబోతున్నాను. ఆయనే డాక్టర్ ప్రేమ్ కుమార్ గారు. అసలు మీరు ఏఎంటీనే ఐ హ్యావ్ టు థ్యాంక్ టు ద గాడ్ బికాస్ ఇట్లాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చేసి నాతో పాటు నా లోపల దిగి ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నేను బిలీవ్ చేస్తున్నాను. ఐఎమ్ హ్యావింగ్ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, నీ పెయిన్, ఇవన్నీ నేను ఫీల్ చేసి వచ్చాను. ఇది ఎట్లా సెల్ఫ్గా మనం ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు ఆ విషయం తెలిసింది కాబట్టి ఐఎమ్ లీడింగ్ నార్మల్ లైఫ్. ఈ విషయం పబ్లిక్కి రీచ్ అయితే పబ్లిక్ ఎంత హ్యాపీగా ఉంటారండి. సో ఏ డాక్టర్ విత్ హ్యూమన్ టచ్ అనాలా, ఏ మ్యాన్ విత్ హ్యూమన్ టచ్ అనాలా? టచ్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మాత్రమే వాళ్ళకి రిజల్ట్ వస్తుందని నా మైండ్లో ఒక సెట్ అయింది. సో నిజంగానే ఆ హ్యూమన్ టచ్ వల్ల హీల్ అయ్యే అవకాశం ఉంటుందా కొంతమేరకైనా? దెన్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఆలోచన చేయరా? ఐ కాంట్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ ఓరియంటెడ్. ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ రిలేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ ద డాక్టర్. అది కంపల్సరీ నేను మెయింటైన్ చేస్తాను. మరి ఎందుకు ఎక్కడ ప్రచారాన్ని కోరుకోకుండా సింపుల్గా నాకు ఎగ్జాక్ట్లీ వాట్ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఎంటీ అండ్ మాన్యువల్ థెరపీ? బాడీ పెయిన్కి ఒక ట్రీట్మెంట్, జ్వరంకి ఒక ట్రీట్మెంట్. అది కాకుండా దేనికి జ్వరం వచ్చింది అది క్లియర్ చేయండి, అది ఏఎంటీ. మీకు మోకాలు నొప్పి తగ్గలేదా, బాడీ వెయిట్ తగ్గేయండి. బాడీ వెయిట్ అన్నది పాకెట్ నుంచి తీసి పెట్టడానికి ఈజీ కాదు. సుమో ఫైటర్స్ ఐడియా ఉండదు. దే కాంట్ సిట్ ఇన్ దిస్ చైర్. వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు? వాళ్ళకి ఆర్థరైటిస్ రాలేదేంటి? వాళ్ళు ఒబీసే కదా. ఈవెన్ ఇప్పుడు మీకు షోల్డర్ అన్నా లేకపోతే అరిగిపోయినాయి అన్నా నెక్ దగ్గర కానీ ఏదైనా ఇష్యూస్, రీప్లేస్మెంట్ లేదు కదా. అసలు ఉంటుందా సార్ అరగడం అనేది? ఉంటుందా? అరగడం అన్నది ఇప్పుడు జనాలకి అర్థం కావడానికి వాళ్ళు అట్లా రీజనరేటివ్ చేంజ్ అంటే ఎవరికైనా అర్థమవుతుందా? దెన్ వాట్ అబౌట్ బడ్జెట్ సార్ మీ ట్రీట్మెంట్? అది కూడా మీ ఇంటర్వ్యూ చేసే పేషెంట్స్ కూడా తెలియాలి. దానిలో 10% ఏఎంటీ. దెన్ మీరు హైదరాబాద్ లో కూడా మీ హాస్పిటల్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనేది నేను విన్నాను. ఇక్కడ ఎందుకు షిఫ్ట్ కావాలంటే పేషెంట్స్ వాళ్ళు తీసుకుపోయారు నన్ను అక్కడ. మీరు ఇక్కడ రావాలని చెప్పి వాళ్ళు తీసుకుపోయారు. సో